నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి టాటా సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ కేవలం 2500 మాత్రమే తిరిగింది. 2025 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ విశేషం. సార్ దసరాకు బండి కొన్నాడు, మళ్ళీ సంవత్సరం దసరా రాలేదు. సారు వేరే దేశం వెళ్ళిపోతుండు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బండి. 360 డిగ్రీ కెమెరాస్ వచ్చినాయి, పానోరామిక్ సన్ రూఫ్, 10 ఎయిర్ బ్యాగులు, పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్, అలై వీల్స్, ఏబిఎస్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. 7 సీటర్ టాటా సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్. దీనికంటే ఇంకొక మోడల్ హై మోడల్ ఉంటుందంట, అందులో వెంటిలేషన్ సీట్స్ వస్తాయి, దీనికి వెంటిలేషన్ సీట్స్ రావు. పిల్లర్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్, కో డ్రైవర్కు డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ బండి, తెలంగాణ లోకల్ది, షోరూమ్ నుంచి వచ్చింది. ఇంకా టీఆర్ నెంబర్ మీదే ఉంది, మన నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు. సారు దబ్బన సేల్ చేస్తే వాళ్ళకి కొనేటోళ్ళకి నెంబర్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంలో సార్ నెంబర్ కూడా తీసుకోలేరు. ఒకసారి బండి మొత్తం చూసుకోరి, నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంటుంది సార్, దానికి కాల్ చేయరి. తమ్ముడు ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు. డీలోకి అయితే మీ దగ్గర 25,000, సార్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటాం. సార్ ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు దీన్ని రీల్ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన. ఈలో పోలకన్నా మీకు ఆ వీడియో నచ్చితే కాల్ చేసి సార్ డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తా. 2025 సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 2040 వరకు 15 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. టాటా సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ ఇది. బండి బానెట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ కావాలి. కేవలం 2500 తిరిగింది. ఫస్ట్ సర్వీస్ కూడా మనం వేయించుకోవాలి. రన్నింగ్ టైర్లు 99% ఉన్నాయి, స్టెప్ని 100% ఉంది. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద తమ్ముడు నెంబర్ ఉంది సార్, దానికే కాల్ చేయండి. బ్యాటరీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. రిబ్బన్ కూడా తీయలేరు, ఇంకా బండ్లకు ఉన్న రిబ్బన్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది. పూజ చేసుకున్నారు, బండి తీసుకొని మన దగ్గరికి వచ్చారు. పోతే అటు ఇటు హైదరాబాద్ ఎటన్నా తిరిగి ఉంటారు. బండికి 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. బానట్ ఏసీ, మొత్తం ఏసీ బానట్. టైర్లు 99% ఉన్నాయి సార్. సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ ఇది. మాన్యువల్ డీజిల్, టీఎస్ బండి. టీఎస్ వాళ్ళకు మాత్రమే పని సీనన్న బానట్ అయ్యే టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్. ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఎక్దమ్ ఉంది. సారు టవల్ వేయించుకున్నాడు. దీని లోపల సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. టవల్స్ వేయద్దు, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా ఈ టవల్ చేయబట్టి అది ఉపయోగపడదు మనకు. పిల్లర్లల్లో ఆ లాస్ట్ రో వరకు ఉన్నాయి, అమ్మో వెనుక బ్యాక్ రో వరకు ఉన్నాయి సార్. 8 పిల్లర్లలో ఉన్నాయి, 2 సీట్లలో ఉన్నాయి. డ్రైవర్ సైడ్ మొత్తం 12 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండ్లే. బండికి కస్టమర్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు, ఫుట్ రోస్ట్లు మాత్రమే వేయించింది, వాళ్ళు చేసుకున్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. వెంటిలేషన్ సీట్స్ రాలేవు, కానీ వెంటిలేషన్ సీట్ల లాగానే ఉన్నాయి. ఈ సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. దీనికి ఈ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది సార్, ఈ లోపల ఈ టవల్ చేయబట్టి అది మనకు కనబడతలేదు. ఇది బండి ఫ్రంట్ పొజిషన్, పానోరామిక్ సన్ రూఫ్ వచ్చింది. లాస్ట్ రో వరకు, ఈ రో వరకు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి దీనికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అక్కడ దాకా ఎయిర్ బ్యాగ్. టాటా అంటేనే అట్లుంటుంది మరి. ఇక ఈ 2 సీట్లకు కూడా మధ్యలో 3, ముంగటి 2, వెనకాల 2 సార్. 7 సీటర్ బండి. వెనక కూడా ఛార్జింగ్ పాయింట్లు 2 ఇచ్చిండు. ఒకటేమో యూఎస్బిది ఇచ్చిండు, ఒకటేమో ఐఫోన్ దానికి ఇచ్చినట్టున్నాడు. స్టెప్ని స్టెప్ని హెడ్ ఉంది, కనబడతలేదు. స్టెప్ని టైర్ లేదు. అన్నా సారీ సార్, దీనికి స్టెప్ని ఉండదంట, ఓన్లీ పంచర్ కిట్టే ఇస్తాడంట. నేను స్టెప్ని ఉంటుందేమో కింద అంగి చూసినా లేదు. ఇవైతే ఉన్నాయి పంచర్కి సంబంధించిన ఎయిర్ ప్రెషర్ది. ఇది లిక్విడ్ ఏదన్నా, ఇది మనకు తెలియదా ముచ్చట. ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు సార్ నాకు. ఫస్ట్ టైం నేను కూడా పంచర్ స్టెప్ని బండికి ఇయ్యర్ అనే ముచ్చట. టాటా సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్. కస్టమర్ ధర 20,50,000 చెప్తుంది సార్. కొత్త బండి వాళ్ళు కొన్నప్పుడు 24,50,000 వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫుట్ రోస్ట్లను అది వేయించుకున్నారు. నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. బండికి 4 విండోస్ కూడా ఆటో విండోస్ ఉన్నాయి. మాన్యువల్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. ఈ డిస్ప్లే స్టీరింగ్లో కూడా డిస్ప్లే సిస్టమ్ ఉంది సార్. బండికి సంబంధించిన ఒకటి కీ ఉంది. హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చిండు.
ఈకో మోడు, స్వీటీ మోడు, స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఛార్జింగ్ పాయింట్లు ఇక్కడ కూడా 2 ఇచ్చింది సార్. ఆటో క్లైమేట్ కూడా డిస్ప్లేనే ఉంది. ఒకసారి ఆన్ చేసి పెడతా. 2503 కిలోమీటర్ తిరిగింది. క్రూజ్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఇక మీకు డిస్ప్లే ఓపెన్ అయింది చూసుకోరు. ఇక ఆటో క్లైమేట్ది కూడా టచ్ స్క్రీన్ లాగా ఇచ్చిండు. ఇది కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. 12 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బండ్లే. కస్టమర్ ధర 20,50,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. టచ్ స్క్రీను, ఏసీకి సంబంధించిన ఇవన్నీ మాన్యువల్స్ లేవు. ఓన్లీ ఇట్లా టచ్ స్క్రీన్ తోటి ఆన్ ఆఫ్ ఉంది. కస్టమర్ ధర 20,50,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మా తమ్మునికి కాల్ చేస్తారు, ఓనర్ తోటి మాట్లాడిస్తాడు. డీలోకి అయితే మీ దగ్గర 25,000, కస్టమర్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటాం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.